మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయము మనము ఇలాగన కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేటుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించును కాక. బాగున్నారు కదూ? ప్రియులారా, నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 18వ అధ్యాయం 13 నుండి దగ్గరగా 24 వరకు ఉన్న వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాము. అయితే ఈరోజు 21వ వచనం మూలవాక్యంగా చదువుతాం. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుష్యులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10,000 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగము మీది. దేవా, వినుచున్నవారు మీవారు. మీ దాసుడినైనా నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తము మా అందరికీ తోడయుండును గాక. మేలుతో బలపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ సందర్భాన మరి మోషే మామగారైన ఇత్రో, దైవజనుడైన మోషే ఇరువురికి సంభాషణ కొనసాగుతూ ఉంది. మరి మోషే అద్భుతంగా ఐగుప్తులో నుండి ప్రజలను తోడుకొచ్చిన తర్వాత మోషే మామైన ఇత్రో మోషే భార్యను సిప్పోరాను తన కుమారులను ఇరువురిని తీసుకుని ఎదురొచ్చారు. అప్పుడు ఆ దేవుడు చేసిన కార్యాల గురించి మాట్లాడుకున్నారు. అయితే ఒకరోజు జరిగిన విషయం ఏంటంటే, మోషే తన జనులైన ఇశ్రాయేలుకి న్యాయాన్ని తీరుస్తూ ఒకనాడెల్లా అలా కూర్చుని ఉన్నారు. ఇదంతా ఇత్రో చూసి, నువ్వు చేస్తున్నది సరిగా లేదయ్యా, ఎందుకంటే నీవు నలిగిపోతూ ప్రజలు నలిగిపోతున్నారు అని అన్నారు. మరి మోషే అంటారు, ఏం చేయమంటారు? దేవుని న్యాయం కొరకు వాళ్ళు నా యొద్దకు వస్తున్నారు, నేను వారికి తగిన రీతిలో న్యాయం తీర్చాలి కదా అంటూ మాట్లాడారు. అప్పుడు మరి యొక్క ఇత్రో అన్నారు, అలా కాదు, ఇప్పుడు మనం చదివిన వాక్య ప్రకారంగా సామర్థ్యం కలిగి దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కానీ మనుషులను ఏర్పరచుకో. 1000 మందికి ఒకరుగా, 100 మందికి ఒకరుగా, 50 మందికి ఒకరుగా, 10 మందికి ఒకరుగా నియమించు. వీళ్ళు ప్రజలకు న్యాయం తీరుస్తారు. అక్కడ పరిష్కారం కానీ మొండి కఠిన జటిలమైన సమస్యను నీ వద్దకు తీసుకొస్తారు. నీ వారికి న్యాయం తీర్చినప్పుడు మోషేకు తన మామ అయిన ఇత్రో చెప్పినటువంటి ఆ మాట చాలా ఆశీర్వాదదాయకం అని అనిపించి ఆ ప్రకారంగా చేశారట. పిల్లరా, మరి మోషే ఒక్కడే నలిగిపోకుండా ఆ భారాన్ని అందరూ కలిసి పంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా,
మోషే మామ అయిన ఇత్రో చెప్పినటువంటి ఆ సలహా చాలా అద్భుతంగా ఉంది. ఈనాడు ఏ వ్యవస్థ అయినా చూడండి, ఆ వ్యవస్థలో అది ఒక వ్యాపార రంగమా, లేకపోతే ఒక ఇండస్ట్రియల్ ఏరియానా, లేకపోతే ఒక ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య, అది ఎక్కడైనా చూడండి, ఒక సామాజికంగా కానీ ఎక్కడైనా 10 మందికి ఒక నాయకుడు, 50 మందికి ఒక నాయకుడు, 100 మందికి ఒక నాయకుడు, 10,000 మందికి ఒక నాయకుడు అంటూ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఈరోజు ఏ దేశంలోనైనా కదా, ఏ రంగంలోనైనా మనకు కనిపిస్తుంది. చూడండి, అలాంటి అడ్మినిస్ట్రేషన్కి ఆధిపత్యం, నాయకత్వం చేయడానికి ఒక పునాదులు వేసిన వ్యక్తి ఎవరంటే ఇత్రో. దేవునికి స్తోత్రం. చూడండి, న్యాయాధిపతి లేనప్పుడు అక్కడ మిగిలినటువంటి వారు సమాజం అనేది దారి తప్పిన వారి వలె, చెదరిన గొర్రె వలె ప్రవర్తిస్తారు. ఎప్పుడైతే న్యాయాధిపతి ఉండి క్రమంలో వారిని నడిపిస్తారో, దేవుడు ఉన్నతమైన మహాకృపను కనుపరుస్తారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి ఇలాగున న్యాయాధిపతిగా ఒక వ్యక్తి ఉండాలంటే, ప్రజల మధ్యలో న్యాయం తీర్చేవారుగా వారు ఉండాలంటే, సో ఎలాంటి వారిని ఎంపిక చేసుకోవాలనేది మోషే మామ అయిన ఇత్రో మోషేకు తెలియపరిచాడు. ఇక్కడ 4 క్వాలిఫికేషన్స్, 4 అర్హతలను తెలియపరిచాడు. నెంబర్ 1 సామర్థ్యము కదా, సామర్థ్యము కలిగి దైవ భక్తి, సత్య శక్తి, లంచగొండులు కాని మనుషులు అన్నారు. అంటే ప్రజలపై ఒక నాయకునిగా ఉండాలంటే, ప్రజలపై న్యాయాన్ని జరిగించేవారిగా ఉండాలంటే, ఈ యొక్క 4 అనుభవాలలో నడిచిన వారునై ఉండాలి అంటారు. లేదా మొదటి మాటను మనం చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? సామర్థ్యం. చూడండి, సామర్థ్యము అనగానే మనకు ఒక విషయం గుర్తొస్తుంది. ఒక యజమానుడు దూరదేశం వెళ్ళాలి అనుకున్నాడు. తన దాసులను పిలిచి వారి సామర్థ్యము చొప్పున వారికి తలాంతులను ఇచ్చి వెళ్ళాడు అని మనం చూస్తాం. అంటే వారి సామర్థ్యాన్ని చూచి దేవుడు అలాగనిచ్చారు. వారి యొక్క సామర్థ్యమును ఎరిగిన దేవుడు, సో ఈ వ్యక్తి అయితే ఇలా చేయగలడు అని చూచి దేవుడిచ్చారు. అయితే ఈరోజు దేవుడు మనుషులకు కూడా, అనగా ఈ మాటల గురించి నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఒక్కొక్కరికి వారి సామర్థ్యము చొప్పున ఆయన కృపను అనుగ్రహిస్తారు. ప్రైజ్ ది లార్డ్. కృప. ఎప్పుడైతే ఈ కృపను మనము పొందుకుంటామో, ఎప్పుడైతే మనము ఈ కృపను ఆస్వాదిస్తామో, ఆ కృపను కలిగి వాళ్ళు ముందుకు సాగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో ఇప్పుడు ఈ 4 అనుభవాలను గురించి మాట్లాడుతూ, ఈ 4 అనుభవాలు దేవునిలో మనం చూస్తాం. అంటే దేవునిలో అంటే దేవుడు లంచగొండు కాదు. ఆయన లంచం కొరకు న్యాయాన్ని తిప్పివేసేటువంటి వాడు కాదు. ఖచ్చితంగా మరొక విధవరాలు వచ్చిన ఆమె పక్షాన
ఆయన న్యాయాన్ని తీర్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. లంచాలు, అక్రమార్జనల జోలికి పోకుండగా దేవుడు తన శాసనాలను జారీ చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియరా, ఇక రెండవది దైవభక్తి. దేవుడంటే దైవభక్తి. దైవభక్తి కలిగిన వారే దైవభక్తిని గూర్చి తెలియజేయగలరు. అది ఇతరులలో పనిచేస్తూ ఉంటుంది. నేను ఒక విధానాన్ని ఫాలో అవుతుంటాను, అదే విధానాన్ని తెలియజేస్తూ ఉంటాను. మనం తెలివితో చెప్పినది వాళ్ళ తెలివి బుర్ర వరకు పనిచేస్తుంది. కానీ జీవితంలో నుంచి చెప్పినది అవతలి వారి జీవితంలో కార్యం జరిగిస్తుంది. 2 దైవభక్తి. 3 సత్యాశక్తి. సత్యాశక్తి అంటే నేనే మార్గము, సత్యము, జీవం అన్నారు ప్రభు. అంటే సత్యము కొరకైన ఒక ఆసక్తితో కూడినటువంటి జీవితం. అలాంటి వారు దేవుని సన్నిధిలో న్యాయాధిపతులుగా ఉండాలి. ఇక 4వది లంచగొండులు కానివారు. లేదా నేటి దినాన అనేక వ్యవస్థల్లో ఉండేది ఇదే కదా. సో ఇటువారు ఏమవుతారంటే ధనికులు అవుతారు, కానీ న్యాయాధిపతులు కాలేరు. దేవునికి స్తోత్రం. లంచాన్ని అపేక్షించేవాడు, లంచమును తీసుకునేవాడు, వారు దేవుని సన్నిధిని నిలువలేని వారు, దేవునికి సాక్షులుగా జీవించలేని వారు, దేవుని దైవోపదేశంలో నిలిచి ఉండని వారు. ఇలాంటి వారు దేవునికి న్యాయాధిపతులుగా పనిచేయలేరు. దేవునికి న్యాయాధిపతులుగా పనిచేయాలంటే లంచగొండులు కాక సత్యాశక్తి, దైవభక్తి, సామర్థ్యం కలిగిన వారే దేవునికి, ప్రజలకు మధ్య న్యాయం తీర్చే న్యాయాధిపతులుగా మారతారు. మరి అట్టి అనుభవాలను మనం కలిగితే మనం ఉన్న చోటనే దేవుడు తన కొరకి మనం లేవనెత్తగల సమర్థుడు. ఆ కృపతో దేవుడు దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి రహస్య రాకడ కొరకి సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.